సాగునీటి ప్రాజెక్టుల కోసం 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కేంద్రం సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసినా ఆ విషయాన్ని మంత్రి ప్రస్తావించలేదని శాసనమండలిలో భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దీనిపై స్పందించిన దేవినేని రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని వివరించారు. పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ఇంకా కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం 5 సంవత్సరాల్లో 52,535.69 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. రాష్ట్ర పౌరులందరికీ నీటి పద్ధతిని కల్పించడానికి ప్రభుత్వం మిషన్ పద్ధతిలో నీటి పరిరక్షణ చర్యల్ని అనుసరించడం, రెండవది కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం మరియు నదుల అనుసంధానం, 3 ఉపరితల మరియు భూగర్భ జల మిశ్రమ వినియోగంతో మరియు బిందు మరియు తుంపర సేద్యం వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించడం ద్వారా సమగ్ర నీటి నిర్వహణ చేశాం అధ్యక్ష. పట్టిసీమ దండగన్నారు అధ్యక్ష. దండగన్న ప్రతిపక్షం అడ్రస్ లేదు అధ్యక్ష. ఇవాళ గోదావరి డెల్టా నీళ్లు సముద్రంలో పోయే నీళ్ళని కృష్ణా డెల్టా తేటం వల్ల ఒక్క కృష్ణా జిల్లా ఆదాయమే 54,000 కోట్ల నుంచి 44,000 కోట్లతో జీడిపి 99,000 కోట్లకి ఈ 4 సంవత్సరాల్లో పట్టిసీమ వల్ల జరిగింది అధ్యక్ష. ఇదే ఫలాలు శ్రీశైలం దగ్గర తెలుగంగ, అంద్రినివ, గాలేరి నగర్ ద్వారా ఇవాళ కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురంకి ఇవ్వటం వల్ల నెల్లూరులో ఈ సంవత్సరం వర్షాలు కలిసి రాలేదు అధ్యక్ష. 48 టీఎంసీలు పంపిస్తే బ్రహ్మాండంగా అక్కడ పంట పండించుకుంటా ఉన్నారు. తాగునీరు ఇబ్బంది లేకుండా పోయింది. అదేవిధంగా ఇవాళ మదనపల్లిలో కాలువల్లో నీళ్లలో ఆ కృష్ణమ్మ తల్లికి హారతులు పడతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ కారు ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వెనకబడ్డ ప్రాంతంలో కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకి వెళ్ళటం వల్ల కారు తయారవుతా ఉంది అధ్యక్ష. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి 15,729 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. అదేవిధంగా మొత్తం 2014 మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 10,594.04 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టాం అధ్యక్ష. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 6,727.26 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ఇంకా రావాల్సిన డబ్బు మేము ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్ చేయండి అని బిల్లులు పంపించింది 3,866.78 కోట్లు అధ్యక్ష.